హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ చెప్పేది వీడియోలో చాలా జాగ్రత్తగా వినండి. సో నా ఛానల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 4K సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు. బట్ నేను వీడియో పోస్ట్ చేస్తే కేవలం చూసేది 500 మంది కూడా చూడట్లేదు. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఏంటంటే మీకు పనికొచ్చే కంటెంట్ చెప్తున్నా, మీకు పనికొచ్చే క్లాసెస్ తీసుకొస్తున్నా, పనికొచ్చేవన్నీ చేస్తున్నా మీరు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అవి అసలు ఎంకరేజ్ చేయట్లేదు. సో నాకు అర్థం కాని విషయం, ఎందుకు టైం పాస్ క్యాండిడేట్స్ నాకు సబ్స్క్రైబర్స్కి అవసరం లేదండి. మీరు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది దీంట్లో జస్ట్ టైం పాస్కి ఏదో ఇక్కడ జాయిన్ అయ్యి అనవసరపు కామెంట్లు పెట్టడం, లేదా మీ పాటికి మీరు నాకు అసలు వద్దండి. నా ఛానల్ని ఎలా భావించానంటే, ప్రతి ఒక్కరూ సీరియస్ క్యాండిడేట్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాను. కానీ చాలామంది టైం పాస్ క్యాండిడేట్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 10 మంది ఉన్నా చాలండి. 10 మంది అన్న సీరియస్ క్యాండిడేట్స్, ఆ 10 మంది ఎగ్జామ్ క్రాక్ చేస్తే చాలు అనుకునే నేచర్ నాది. ఓకేనా? సో 4000 మంది ఉన్నా ఒకటే, నాకు 10 మంది సీరియస్ ఉన్న వాళ్ళన్నా ఒకటే నా దృష్టిలో. నేనేం సబ్స్క్రైబర్స్ కోసం, యూట్యూబ్లో మనీ కోసం, వాటి కోసం నేనేమి చేసేది ఏం లేదు. కానీ నా యొక్క ప్రయత్నం ఏంటంటే, నేను నా యొక్క నాలెడ్జ్ని, నా యొక్క ఢిల్లీలో నేను తీసుకున్న కోచింగ్ కానీ, హైదరాబాద్ తీసుకున్న కోచింగ్ కానీ, నా యొక్క 5 years ఎక్స్పీరియన్స్ కానీ ఒక సీరియస్ క్యాండిడేట్స్కి ఉపయోగపడితే చాలు అనుకునే వ్యక్తిని. సో నేను జాగ్రఫీ కోర్స్ తీసుకొచ్చాను. ఎవరు దానికి వ్యూస్ అనేవి చూడట్లేదు. సంబంధం లేని టాపిక్స్ ఏమన్నా అటు ఇటు అని చెప్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అసలు ఇటువంటి బ్యాచెస్ నాకు వద్దు. సో ఇటువంటి బ్యాచ్ అంటే ఏంటంటే, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ నాకు సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. దయచేసి మీరు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జస్ట్ టైం పాస్గా భావిస్తున్నారో, నెక్స్ట్ ఎవరైతే దీన్ని ఎంటర్టైన్మెంట్గానే చూస్తున్నారో, మేము నోటిఫికేషన్ వచ్చాక చదువుతాం సార్, మేము నోటిఫికేషన్ వచ్చాక చేస్తాం సార్ అనే వాళ్ళు అసలు నా యొక్క బ్యాచ్లో, నా యొక్క ఛానల్లో వద్దండి. మీరు వేరే ఛానల్స్ ఉంటాయి మీకు, అక్కడికి వెళ్ళండి, అక్కడ హ్యాపీగా ఉండండి. ఇక్కడైతే వద్దు. నాకు 10 మంది ఉన్నా, నేను డైలీ ఒక వీడియో చేస్తుంటాను ఎగ్జామ్ సంబంధించి, నెక్స్ట్ నా నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాను. వాళ్ళు మాత్రమే చూడండి, ఆ 10 మందే చూడండి. మిగతా వాళ్ళు కూడా చూడకండి. ఎందుకు చెప్తానంటే, నేను జాగ్రఫీ కోర్స్ ఎందుకు తీసుకొచ్చాను, మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి మార్క్స్ రావాలి, అది ఇది అని చెప్పి. మీరేమో దానికి 100 మంది కూడా చూడరు వ్యూస్. అంటే అసలు ఏంటి, ఎటు పోతుంది? అది ఎంటర్టైన్మెంట్ అయితే 4000 సబ్స్క్రైబర్స్ ఉంటే 10,000 వ్యూస్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అయితే, అంటే చదువు అయితే మీకు సంబంధం లేదు, ఎంటర్టైన్మెంట్ అయితే మీకు కావాలి. సో నాకు అసలు నేను చూసి చాలా బాధపడుతున్నాను. ఇటువంటి వాళ్ళకి నేను వీడియోస్ చేయడం ఎందుకు అనవసరం అనిపిస్తుంది వాస్తవంగా. సో మీరు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. సీరియస్గా ఉన్న వాళ్ళు 100 మంది అయినా సరే చాలండి. నాకు చాలా అంటే చాలు. వాళ్ళని నేను ఖచ్చితంగా ఈసారి గ్రూప్ 1లో ప్రిలిమ్స్ క్లియర్ చేపిస్తాను, మెయిన్స్ క్లియర్ చేపిస్తాను. ఎట్లయినా చేసి నా యొక్క 100% ఎఫర్ట్స్ ఇచ్చి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయించి, టైం పాస్ బ్యాచ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి. మీకు ఛానల్స్ చాలా ఉన్నాయండి, యూట్యూబ్ ఛానల్స్. ఇక్కడికి వచ్చి వీడియోస్ అన్నీ చూసి మళ్ళీ అనవసరపు కామెంట్స్. ఇది ఎలా ఉంటుందంటే, కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ వచ్చి చూస్తూ ఉంటారు, చూసి మళ్ళీ నెగిటివ్ చెప్తూ ఉంటారు. అట్లాంటప్పుడు అసలు ఎందుకు ఉండడం ఛానల్లో? మీ పని మీరు చూసుకోవచ్చు కదా. సో మీరు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేయండి. టైం పాస్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారండి. నా యొక్క 4000 సబ్స్క్రైబర్స్లో టైం పాస్ క్యాండిడేట్సే ఎక్కువ ఉన్నారు. 1000 మంది కూడా లేరు సీరియస్ క్యాండిడేట్స్. నాకు తెలుసు కదా ఎంతమంది సీరియస్ క్యాండిడేట్స్ అయితే నన్ను వాచ్ చేస్తున్నారు, ఎంతమంది అయితే నన్ను చూస్తున్నారు ఏంటని. సో వాళ్ళకి నాకు తెలుసు, నా నాలెడ్జ్ ఎలా ఉంటుందో, నా క్లాసెస్ ఎలా ఉంటాయో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ముందుకు వెళ్తున్నారు. మిగతా వాళ్ళంతా ఇక్కడ టైం పాస్ వాళ్ళు నా ఛానల్లో ఉండాలని అనుకోవట్లేదు. నేను చెప్పేది అదే క్లారిటీగా. సో దయచేసి మీరు అన్సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మళ్ళీ మీకు చెప్పలేను. నేను నా ఒక రోజుతో కాదు ఇది, నేను ముందుకు వెళ్తూ ఉండాలి. చాలా గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సీరియస్ వాళ్ళకి మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సమాజంలో ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను వీడియోస్ చేసి టైం పాస్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేయండి, ఉన్న ఆనందం పొందాలా? ఏం లేదని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.